హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏ పిండి నానబెట్టినప్పుడు టిఫిన్స్ ఏం చేయాలో తెలియదు కదా, అలాంటప్పుడు ఇన్స్టంట్గా ఇట్లాగా మైసూర్ బోండాస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంటాయండి. బయట వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి, లోపల వచ్చేసి ఉండలు లేకోకుండా మెత్తగా అయితే ఉంటాయి. వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇట్లాగా వెడల్పాటి గిన్నె అయితే తీసుకొని నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల మైదా పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంతో ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకు పైన క్రిస్పీగా అయితే ఉంటుంది, లోపల మెత్తగా అయితే ఉంటుంది. అలాగే హాఫ్ కప్పు పుల్లాటి పెరుగు ఉంటుంది కదా, సో ఆ పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు వంట సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 కప్పు యాడ్ చేసుకొని మనం చేత్తో ఇలాగ జెంటిల్గా ఒక 5 నిమిషాల పాటు ఈ పెరుగు, పిండి, ఉప్పు, సోడా ఉప్పు మొత్తం కూడా కలిసేటట్టు ఒక 5 నిమిషాలు చేత్తో ఇట్లాగా రబ్ చేసుకుంటూ అయితే పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బోండా కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పిండిని కూడా ఇట్లాగా చేత్తో రబ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత చక్కగా అయితే వస్తాయి. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం కూడా ఇలాగైతే కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం మాత్రమే వేసుకోండి. సో ఇట్లాగా నేను చూపిస్తున్నటువంటి పిండి ఇట్లాగా కలుపుకుంటే మనకు మొత్తం కూడా ఇట్లాగా పిండిలాగా అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని మొత్తం ఒకటే డైరెక్షన్లో పిండిని ఇట్లాగా అయితే కలుపుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ ఇట్లా చేసుకోవడం వల్ల మనకు లోపలైతే సాఫ్ట్గా అయితే తయారైపోతుంది బోండాలు. సో మొత్తం కూడా ఇట్లా ఒక డైరెక్షన్లో పిండి అంతా కూడా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేత్తో ఇట్లాగా కలుపుకున్న తర్వాత మనం పిండిని చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా ఇట్లాగా పిండిని తీసుకొని పైనుంచి ఇట్లాగా కిందకి ఇట్లాగా కొట్టినట్టుగా అయితే అనాలి. అప్పుడే మనకు లోపల ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అయిపోతాయి. సో అప్పుడు మనం బోండాలు వేసినప్పుడు పిండి అయితే చక్కగా పొంగుతుందన్నమాట. ఇట్లాగా పిండి అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం చేత్తో ఇట్లాగా తీసి పిండి వేసాము అంటే మనకు బోండా సైజులో ఇట్లాగా పిండి అయితే డ్రాప్ అవ్వాలి. సో అప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇట్లా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత పిండికి మూత పెట్టేసి కనీసం ఒక గంట నుంచి గంటన్నర వరకు అయితే మనం పిండిని నానబెట్టుకోవాలి. సో ఈలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంతో వేయించుకున్న పల్లీలు అయితే వేసుకున్నాను. సో పల్లీలు నేను ముందుగానే వేయించి పెట్టుకొని అవైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు కూడా కొన్ని యాడ్ చేసుకొని మనకు టేస్ట్కి తగ్గట్టు కారం 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5 నుంచి 6 అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కాస్తంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మనం మొత్తం కూడా ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ వెల్లుల్లి కొత్తిమీర వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లాగా పొడి చేసిన తర్వాత దాంతో వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లాగైతే మిక్సీ పట్టేసుకోవాలి. మనకు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం మన బాండవుల్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి మొత్తం కూడా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం కూడా చట్నీలో మిక్స్ అయ్యేటట్టు తాలింపు అంతా కూడా చట్నీకి పట్టేటట్టు ఒకసారి అయితే మనం కలిపెట్టేసుకోవాలి. అంతే అండి, మనకు పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈలోపు మనకు పిండి కూడా నానిపోయింది కాబట్టి మూత తీసి చూస్తే మనకు పిండి చక్కగా పొంగుంటుంది అనమాట. సో ఈ పిండిని మొత్తం కూడా అస్సలు డిస్టర్బ్ చేయకుండా సైడ్ నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మనకు ఎంత కావాలో బోండా సైజులో అంత పిండి తీసుకొని మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్నట్టు మెల్లగా ఇట్లాగా ఆయిల్లోకి అయితే పిండిని డ్రాప్ చేసుకోవాలి. సో ఇట్లాగా బిగినర్స్ అయితే మనం ఇట్లాగైతే వేసుకోవచ్చండి. మనం లేదంటే బొటనవేలు సందులో నుంచి కూడా అట్లాగా డ్రాప్ చేస్తారు, అది కూడా రౌండ్గా వస్తుందన్నమాట. సో అట్లా రాని వాళ్ళు నాలాగా ఇట్లాగైతే ట్రై చేయండి. మనం ఎలా వేసినా సరే మనకు రౌండ్గా అయితే తిరుగుతాయి. సో ఆయిల్లో వేయంగానే బాగా పొంగాయి కదా, మనం అందుకే పిండిని చక్కగా అయితే బీట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇట్లాగా గెరటితో తిప్పుకుంటూ కూడా అయితే వేయించుకోవాలన్నమాట మనం బోండాలు. సో ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే బోండాలు అయితే వేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యి మనకు
ఇంకో సైడ్కి టర్న్ చేసిన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పైన కలర్ అయితే వస్తుంది, కానీ లోపలైతే పిండి పిండిగానే ఉండిపోతుంది. అందుకనే మనం బోండాల్ని మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలన్నమాట. సో ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు గెరటితో అయితే మనం మొత్తం ఇట్లాగా కలుపుకుంటూ అయితే బోండాలు వేయించుకుంటే మనకు లోపల చక్కగా వేగుతాయి అన్నమాట. బోండాలు అన్నీ ఈవెన్గా వేగిన తర్వాత మంటను ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత మనం బోండాలను తీసేసుకోవడమే ఆయిల్లో నుంచి. సో మిగతాదంతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఇలాగే అన్ని బోండాలను కూడా వేసుకొని ఇట్లాగా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేపుకోవాలి. సో చూసారా, ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదనమాట. రెడీ అయిన బోండాలను ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది. అంతే అండి, మనకు మైసూర్ బోండా బియ్యం పిండితో కలిసి మైదా పిండితో చేసిన ఈ బోండాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. సో లోపల కూడా పిండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి. పైన అయితే మనకు బియ్యం పిండి యూజ్ చేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేసి ఇట్లాగా మెత్తగా అయితే ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.